కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో భారత కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా రామచంద్రయ్య పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా జరుగుతున్న ఎన్నికలు వైసీపీ, టీడీపీ ఒకరి మీద ఒకరు బురద చెల్లుకోవడమే తప్ప ఈ ప్రాంత అభివృద్ధి గురించి గాని, నిరుద్యోగ యువతులకు ఉద్యోగ అవకాశాల గురించి గాని, రైతులు పండించిన పంటలు సరైన గిట్టుబాటు ధర లేక రైతులకు నష్టం జరిగినా ఎటువంటి సమస్య పట్టించుకోవడం లేదని, కేవలం ధనాదాహం తీర్చుకోవడం కోసమే పనిచేస్తున్నారని ఆయన అన్నారు. రాయలసీమ ప్రాంతం ఎడారి ప్రాంతంగా మారుతుందని, రాయలసీమకు కృష్ణ జలాలు మళ్లించాలని సిపిఐ పార్టీ ఆ రోజే ప్రభుత్వాలకు తెలిపినట్లు పేర్కొన్నారు. పత్తికొండ నియోజకవర్గం ప్రజలంతా కూడా భారత కమ్యూనిస్టు పార్టీ నియోజకవర్గ అభ్యర్థి రామచంద్రయ్యను అసెంబ్లీకి పంపడానికి కృషి చేయాలని ఆయన కోరారు. ప్రాంతంలో ఉంటున్న కరువుని మొట్టమొదటి గుర్తించింది కమ్యూనిస్ట్ పార్టీ. అసలు రాయలసీమలో కరువు తాండవిస్తుంది, ఇది ఎడారిగా మారుతుందని చెప్పి మొట్టమొదటి గుర్తించి రాయలసీమ కృష్ణా జలాలు మళ్లించాలని చెప్పి మేము పోరాటం చేసినాం. అదేవిధంగా పత్తికొండ తాలూకాకి 40 సంవత్సరాల కిందటే స్వర్గీయ చదువుల రామయ్య గారి నాయకత్వంలో పత్తికొండ తాలూకాకి రాజోలబండ కుడికాల ద్వారా నీళ్ళు ఇవ్వాలని చెప్పి మేము అక్కడ పోరాటం చేసినాం. మరి తర్వాత ఇప్పుడు కూడా హంద్రినీవా కోసం మేమే కృషి చేసినాం. హంద్రినీవా ద్వారా మరి 106 చెరువులకు నీళ్ళు వదలాలని చెప్పినాం. ఈరోజు పరిస్థితి ఎంత దారుణంగా ఉందనంటే కనీసం తాగే నీళ్ళు కూడా లేవు. పత్తికొండలోనే కొన్ని ప్రాంతాల్లో 4 రోజులకు ఒకసారి నీళ్ళు వదులుతున్నారు. అంటే మరి ఈరోజు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో కనీసం ప్రజలకి తాగునీరు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది.